వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. వంకాయ పప్పు చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వంకాయ పప్పు తయారీ విధానం చూద్దాం. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, తరువాత గింజలు, తెల్లగడ్డపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా వేగినాక వంకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన వంకాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగినాక సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఈ టమోటా ముక్కలు బాగా వేగాలి. చూడండి, పసుపు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇలా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగాయి. ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూడండి, చక్కగా అయితే వేగాయి. కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. నీళ్ళు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడికాయి. చూడండి, కాస్త నీళ్ళు ఇమరాలి. ఇలా ఉడికించుకొని నీళ్ళు ఇమరాయి. చూడండి, పప్పు ఇలా రుద్దుకోవాలి. మెత్తగా పప్పు రుద్దేయాలి. చూడండి, ఇలా మెత్తగా రుద్దేయాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చక్కగా రెడీ అయింది. చూడండి, రైస్, రోటీ, సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి. చూడండి, చక్కగా పప్పు అయితే తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంది పప్పు. చూడండి, చాలా సింపుల్గా తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.